హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనం టిఫిన్స్‌లోకి 2 రకాల కారప్పొడులు చేసుకుందామండి. ఒకటి కందిపప్పుతో కారప్పొడి, ఒకటి వేరుశనగ పప్పుతో కారప్పొడండి. సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. టేస్టీ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టుకుందాము. దానిలో నేను ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేశాను. సిమ్‌లో పెట్టుకునే వేపుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ అంతా ఎండుమిర్చికి పట్టేసిన తర్వాత అప్పుడు మనం ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకుందాము. 1 స్పూను జీలకర్ర వేసుకుందామండి. వేసుకుని మనం సిమ్‌లో పెట్టుకుని దగ్గరుండి వేపుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకున్నాను. వేరుశనగ పప్పు బాగా వేపుకోవాలండి. మనం సిమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత అరకప్పు కంటే కొంచెం తక్కువగా నేను శనగలు తీసుకున్నానండి. అవి తీసుకుని బాగా ఆ వేడికే వేగిపోతాయండి. వేసేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసేయచ్చు. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందామండి. అసలు ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. చల్లారబెట్టుకుని ఇప్పుడు మనం అదే బాణలిలో నేను ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నానండి. కందిపప్పు కారప్పొడికి 15 ఎండుమిర్చి తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేశాను. ఎండుమిర్చి అయితే వేపుకున్న తర్వాత తీసేసానండి ప్లేట్లోకి. ఎందుకంటే కందిపప్పు వేపేటప్పుడు ఎక్కువగా వేపుతాం కాబట్టి మాడిపోతాయి. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకున్నానండి 1 స్పూను. 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ కంటే తక్కువే వేసానండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. సిమ్లో పెట్టుకునే వేపుకోవాలండి మనము. బాగా కందిపప్పు పొంగినట్టుగా వేగుతుంది కదండి, అలా వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి. అప్పుడే మనకు కారప్పొడి చాలా టేస్టీగా వస్తుంది. ఈ కందిపప్పు పొడి అయితే అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని కందిపప్పు పొడి వేసుకుని కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి బాగా రెడ్ కలర్గా వచ్చేంత వరకు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇది కూడా మనం చల్లార పెట్టుకుందామండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇవి చల్లారేలేపు నేను మా ఇంట్లో వాళ్ళకైతే టీ పెడుతూ కొన్ని మాటలు మాట్లాడుకుందామండి. నేను కిచెన్ టూర్ వీడియో చేసినప్పుడు వచ్చిన ప్రతి కామెంటు మీ ర్యాక్స్ ఎక్కడ తీసుకున్నారండి అని వచ్చాయండి. నేనైతే నా వంటింటిని నేను అలా సెట్ చేసుకోవడానికి నాకు 4 ఇయర్స్ పట్టిందండి. ఒక్కసారిగా డబ్బు మొత్తం వెచ్చించకుండా నేను ఎలా ర్యాక్స్ కొనుక్కున్నాను, నేను ఎలా ఒక్కసారిగా అమౌంట్ పెట్టకుండా ఎంత ఈజీగా తీసుకున్నాను, మీరు కూడా అలా చెయ్యాలి అని అనుకుంటే మీరు వీడియో చేయమంటే తప్పకుండా వీడియో చేస్తానండి. నేను ర్యాక్స్ అనే కాదు, నేను ఇంట్లో వస్తువులు కూడా సరే అలానే తీసుకుంటామండి. ఎక్కువ ఒత్తిడి మన మీద లేకుండా అబ్బా ఇంత డబ్బులు పెట్టేశామా ఒక్కసారిగా అనే బాధ లేకుండా మనం ఎంత సింపుల్గా మనం వస్తువులు తీసుకోవచ్చో మీరు చేయమంటే తప్పకుండా నేను వీడియో తీసి పెడతానండి. ఇక ఇప్పుడైతే అవి చల్లారిపోయాయి. ముందుగా పల్లీలు వేరుశనగపప్పు తీసేసుకుని దాంట్లో కొంచెంగా పచ్చికరివేపాకు, కొద్దిగా తెల్లవాయలు వేసుకున్నానండి నేను, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం ఎక్కువగా మిక్సీ పట్టేయకుండా ఒక పల్స్ ఇచ్చినట్టుగా ఒక్కసారి అలా తిప్పి మళ్ళీ ఆఫ్ చేయడం, అలా ఒక 4-5 సార్లు చేసి పొడి పొడిగా వస్తుందండి, మనకు ముద్దగా రాకుండా. చూసారు కదా, చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం బాగా స్పూన్ పెట్టి బాగా కిందది పైది బాగా కలుపుకొని 1 స్పూన్ ఉప్పేసానండి నేను, సరిపోతుంది అది. ఇప్పుడు కూడా మనం పలసిచ్చినట్టే పట్టుకోవాలండి, అప్పుడే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. అలా కొంచెం మనకు కావాల్సిన మోతాదులో మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవడమే. కొంతమంది బరకగా ఇష్టపడతారు, కొంతమంది మెత్తగా ఇష్టపడతారు కదండి. వాళ్ళ వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనము గ్రైండ్ చేసుకోవడమేనండి. ఇప్పుడైతే బాగా మెదిగిపోయింది. నాకైతే కొంచెం పలుగ్గా ఉంటేనే ఇష్టం అండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకుందాము. ఇప్పుడు మనం కందిపొడి వేసుకుందామండి. కందిపొడి కూడా సేమ్ ప్రాసెసేనండి. ఆ కరివేపాకు, వెల్లుల్లి వేసేసి ఆ పల్స్తో మిక్సీ పట్టడమేనండి. మీరు తప్పకుండా ఒక్కసారి చేసి చూడండి, అసలు చాలా బాగుంటాయండి. పిల్లలైనా సరే తినేయగలుగుతారు. ఎక్కువ కారం ఉండదు.
నేను వేసిన మోతాదులో గనక చేశారంటే కారం మితంగా ఉంటుందండి. అయితే ఫస్ట్ ఉప్పు మాత్రం వేయొద్దండి, అప్పుడు ముద్దగా వచ్చేస్తుంది. మనం ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి. నేను ఈ కందిపప్పు పొడిలో కూడా 1 స్పూనే ఉప్పు వేసానండి. దీన్ని కూడా కొంచెం పలుగ్గానే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది కూడా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకుందాము. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం బాక్సుల్లోకి తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. వేడి మీద తీసేస్తే ఏమవుతుందనంటే ఆవిరి మీద తొందరగా పాడైపోతుంది. ఓకే అండి. మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిఫిన్స్‌లోకి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీ లైక్ చాలా ఉపయోగపడుతుందండి. బాయ్.